ఈరోజు మనం చేసుకునే ఐటెము కొబ్బరి పచ్చిశనగపప్పు కలిపి కూర రెండు. వాటికి కావాల్సిన ఐటమ్స్ కప్పుడు శనగపప్పు, కరేపాకు, చాయపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, 4 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, కప్పుడు కొబ్బరి, సాల్ట్. ఆల్రెడీ నేను పొయ్యి మీద ఇదిగో శనగపప్పు పడేసాను, పెట్టాను. ఇదిగో ఇలా ఉడికిపోయింది. మిక్సీ వేసుకుని పెట్టుకున్నాం కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఇది పచ్చిశనగపప్పులో వేసేసుకోవాలి. ఇది మొత్తం ఈ కొబ్బరి కూడా ఉడికిపోయి దగ్గరికి రావాలి. కొబ్బరి కూడా దీంట్లో వేసేసాం కదా. ఇది కొబ్బరి ఇది రెండు కొద్దిగా చెమ్మగా ఉంటుంది, అది ఎగిరిపోవాలి. కొబ్బరి వేసేసాము, ఇలా బాగా కలుపుకోవాలి. కొబ్బరి వీటిల్లో శనగపప్పులో కలిసిపోయేదాకా కలిపేసి పెట్టుకోవాలి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత మంట తగ్గించి పెట్టుకోవాలి. మనము మూకుడు దీని మీద పెట్టుకున్నాము, నూనె వేసుకుంటున్నాము. మనకు కావాల్సినంతే వేసుకోవాలి, ఎక్కువ కూడా పట్టదు. కొబ్బరి శనగపప్పులో నూనె వచ్చి ఎల్లుల్లిపాయి వేసుకున్నాము. ఇప్పుడు సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు. జీలకర్ర ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇష్టం, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ముందే వేసుకున్నాము, తర్వాత అంతా వేగిన తర్వాత అప్పుడు ఇంకొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కూర రుచి. పసుపు కూడా వేసాము. 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. 4 కాయలు వేసుకోవాలి. బాగా యాగాలండి, చిటచిటలాడుతూ యాగాలి. తాలింపు వేగింది. ఇది కొబ్బరి మొత్తం దీనిలో వేసేసాము. మంట తగ్గించి పెట్టుకోవాలి, మాడిపోతుంది లేకపోతే. ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాము. మీకు ఇష్టమైతే దీనిలో కారం వేసుకోవచ్చు, లేదంటే అలాగా వేసుకుని తినచ్చు. నేను మాత్రం కారం వేసాను, ఒక స్పూన్ వేసా. ఇది పచ్చి జీలకర్ర కూడా కొద్దిగా పైన జల్లుకుంటే చాలా బాగుంటుంది కూర. పైన జల్లుతున్నా కొద్దిగా పచ్చి జీలకర్ర, కొద్దిగా పచ్చి కరేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఒకసారి మనం పిల్లలకు వండి పెడితే అసలు వదలరు కూర. ఈ కూర కొబ్బరి పచ్చిశనగపప్పు. చూడండి, చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది. ఉట్టిదే తినేస్తారు చాలామంది ఇష్టంగా. ఇది ఇలాగ చేసి ఎల్లుల్లిపాయ వేయకుండా దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.